ఈ వీడియోలో జాతీయ చిహ్నాల్లో భాగమైన జాతీయ జెండా గురించి చూద్దాం. 1947 జూలై 22న భారత జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఎప్పుడు ఆమోదించింది? భారత జాతీయ జెండాను రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించింది అంటే 1947 జూలై 22. నెక్స్ట్, ఏ సమావేశంలో గాంధీజీ సూచన మేరకు పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు అంటే ఏ సమావేశం? కాంగ్రెస్ సమావేశం. 1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ గారు పింగళి వెంకయ్యకి సూచన చేశారన్నమాట. మీరు జాతీయ పతాకాన్ని రూపొందించండి అని. ఆ గాంధీజీ గారి సూచన మేరకే పింగళి వెంకయ్య గారు 1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ పతాకాన్ని రూపొందించారు. నెక్స్ట్, 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీనిని ఆమోదించారు. ఎప్పుడు ఆమోదించారు? 1931 అన్నమాట. 1931 కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ జాతీయ పతాకాన్ని ఆమోదించారు. నెక్స్ట్, జాతీయ పతాకాన్ని తొలిసారిగా ఎప్పుడు ఎగరవేశారు అంటే జాతీయ పతాకాన్ని తొలిసారిగా 1921 డిసెంబర్ 31న 1929 డిసెంబర్ 31న లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ గారు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నెక్స్ట్, జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఏంటంటే 3:2. నెక్స్ట్, జాతీయ జెండా పైభాగాన ముదురు కాషాయం, మధ్య భాగాన తెలుపు, కింది భాగాన ముదురు ఆకుపచ్చ రంగులు ఉంటాయన్నమాట. నెక్స్ట్, మధ్య భాగమైన తెలుపు పట్టీ మీద ముదురు నీలి రంగుతో కూడిన చక్రం ఉంటుంది. ఈ చక్రం సారనాథ్ ఉత్తరప్రదేశ్లోని అశోకుని సింహ చక్రాన్ని పోలి ఉంటుంది అన్నమాట. దేని పోలి ఉంటుంది? సారనాథ్లోని అశోకుని సింహ చక్రాన్ని పోలి ఉంటుంది. ఈ చక్రం 24 ఆకులు కలిగి ఉంటుంది. 24 స్పోక్స్ కలిగి ఉంటుంది. పై భాగానేమో ముదురు కషాయం రంగు, మధ్య భాగంలో తెలుపు, కింద భాగంలో ఆకుపచ్చ. మధ్య భాగంలో తెలుపు పట్టిలో ఉన్న ముదురు నీలి రంగుతో కూడిన చక్రం ఉంటుంది. అది సారనాథ్లోని అశోకుని సింహ చక్రాన్ని పోలి ఉంటుంది కాబట్టి అది అలా అవుతుందన్నమాట. నెక్స్ట్, జాతీయ జెండా విదేశాలలో ఎగరవేసిన మహిళ ఎవరు అంటే మేడం బికాజీ కామా. ఈమె జర్మనీలో స్టట్గర్ట్ అనే ప్రదేశంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసింది. నెక్స్ట్, జాతీయ జెండాలోని కషాయం దేనికి ప్రతీక అంటే ధైర్యం, త్యాగానికి ప్రతీక. నెక్స్ట్, తెలుపు సత్యం, పవిత్రత, శాంతికి ప్రతీక. నెక్స్ట్, ఆకుపచ్చేమో విశ్వాసం, పరాక్రమం, పాడి పసిడి పంటలు, నైతికతకు నిదర్శనం. నెక్స్ట్, చక్రం అనేది భారతీయ ప్రాచీన సంస్కృతి, డైనమిజం, ప్రగతి, ప్రశాంత మార్పుకు చిహ్నం. చక్రం దేనికి? భారతీయ ప్రాచీన సంస్కృతి, డైనమిజం, ప్రగతి, ప్రశాంత మార్పుకు చిహ్నం. నెక్స్ట్, జాతీయ పతాకం అడ్హక్ కమిటీని రాజ్యాంగ సభ 1947 జూన్ 23న రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. జాతీయ పతాకం అనేది అడ్హక్ కమిటీ అడ్హక్ కమిటీని రాజ్యాంగ సభ 1947 జూన్ 23న రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. నెక్స్ట్, జాతీయ జెండాలోని తెలుపు పట్టీని చరకాను గాంధీ చేర్చారు. జాతీయ జెండాలోని తెలుపు పట్టీని చరకాను గాంధీ చేర్చారు. నెక్స్ట్, 1947 జూలై 22న చరకాను తీసివేసి ధర్మచక్రం చేర్చారు. ఎప్పుడు తీసివేసి ధర్మచక్రాన్ని చేర్చారంటే 1947 జూలై 22న. నెక్స్ట్, రాజ్యాంగ సభ దీనిని జాతీయ పతాకంగా ఆమోదించింది. చరకాన్ని తీసేసి ధర్మచక్రాన్ని 1947 జూలై 22న
చేర్చడం ద్వారా రాజ్యాంగ సభ దీనిని జాతీయ పతాకంగా ఆమోదించిందనమాట. నెక్స్ట్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ఏంది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. ఇది నెక్స్ట్ 2004 జనవరి 23న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం జాతీయ జెండాను ఎగరవేయడం పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా పేర్కొంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తి ఎవరు అంటే నవీన్ జిందాల్. నెక్స్ట్ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జాతీయ పతాకాన్ని తొలిసారిగా భారత పార్లమెంటుపై ఎవరు ఎగరవేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ జాతీయ జెండా తయారీకి ఉపయోగించే వస్త్రం ఏంటి అంటే స్పన్ లేదా ఖాదీ అయి ఉండాలి. నెక్స్ట్ జెండాలో 3 రంగులను వర్ణించిన వారెవరో సర్వేపల్లి రాధాకృష్ణ. నెక్స్ట్ 2002 నాటి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి పాలిస్టర్తో తయారు చేసిన త్రివర్ణ పతాకానికి 2021 డిసెంబర్ 30న కేంద్రం ఆమోదించింది. దీన్ని తీసేసి అంటే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి పాలిస్టర్తో కూడా తయారు చేయవచ్చు త్రివర్ణ పతాకానికి అని 2021 డిసెంబర్ 30న కేంద్రం అనుమతించిందంట. నెక్స్ట్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి బహిరంగ ప్రదేశాల్లో, భవనాలు, ఇళ్లపై పగలు రాత్రి జెండా ఎగరవేయుటకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అనుమతించిందంటే 2022 జూలై 20న కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. నెక్స్ట్ దీనిలో చూద్దాం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన జాతీయ జెండా ఏది అంటే డెన్మార్క్. నెక్స్ట్ ఒక పడవపై పసుపు రంగు జెండా ఉంటే ఆ పడవ రోగులతో వస్తుంది అని అర్థం. నెక్స్ట్ తిరగబడిన జెండా ఎగరవేస్తే దాని అర్థం సంక్షోభానికి అన్నమాట. నెక్స్ట్ జెండా కర్రపై సగభాగం వరకు జెండాను ఎగరవేస్తే దాని అర్థం సంతాపం. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి జెండా యొక్క రంగులు తెలుపు, లేత నీలం అన్నమాట. నెక్స్ట్ దీర్ఘ చతురస్రాకారంలో లేని జెండా కలిగిన దేశం ఏంటి అంటే నేపాల్. ఇది జాతీయ జెండా గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్.